హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవి. సెప్టెంబర్లో అనుకుంటా శ్రీలీల ఫీమేల్ లీడ్ గా చేసిన స్కంద మూవీ రిలీజ్ అయింది. అక్టోబర్లో భగవంత్ కేసరి, నవంబర్లో ఆదికేశవ, డిసెంబర్లో ఎక్స్ట్రాడినరీ అండ్ ఆ న్యూ ఇయర్ జనవరికి గుంటూరు కారం. ఇలా వరుసగా 5 months శ్రీలీల సినిమాలు రిలీజ్ అవుతూనే ఉండేసరికి ఈవిడేంట్రా బాబు ఇంత ఫాస్ట్ గా మూవీస్ ఓకే చేసేస్తున్నారు అనుకున్నారు చాలా మంది. ఆవిడే కాదు, కృతి శెట్టి కూడా అంతే. ఉప్పెన తర్వాత వెంటనే మూవీస్ రిలీజ్ అయ్యేసరికి తన గురించి కూడా అందరూ అలానే అనుకున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చేసిన మూవీస్ హిట్ అయితే బానే ఉండేది, కానీ ఫ్లాప్ అయ్యేసరికి అసలు వీళ్ళు కథలు వింటున్నారా లేక వచ్చిన ప్రతి మూవీ సైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనే టైప్ కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ వీడియో అయితే జస్ట్ వీళ్ళిద్దరి గురించి మాత్రమే కాదు, మొత్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే అసలు ఇండస్ట్రీలో ఒక యాక్ట్రెస్ జస్ట్ తనకి నచ్చిన రోల్స్ మాత్రమే చూస్ చేసుకునే అవకాశం ఎంత వరకు ఉంటుంది? ఒకరు యాక్ట్రెస్ అయ్యేది జస్ట్ ఫేమ్ అండ్ మనీ కోసమేనా? హీరోయిన్స్ ఎందుకు క్రేజ్ రాగానే ఎడాపెడా సినిమాలు చేస్తున్నారు? వాళ్ళ చేతికి మంచి స్క్రిప్ట్స్ రావా? అసలు వాళ్ళలో ఉన్న యాక్టర్ ని సాటిస్ఫై చేసే సినిమాలు ఎందుకు ఎక్కువ చేయరు? ఈ విషయంలో తప్పెవరిది? హీరోయిన్స్ దేనా లేక ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? అసలు ఇందులో తప్పు ఎవరిది? ఇలా చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వెతికే ప్రాసెస్ లో నాకు హీరోయిన్స్ కి ఎన్ని ఇన్సెక్యూరిటీస్, ఎన్ని థాట్స్, ఎన్ని భయాలు ఉంటాయో అర్థమైంది. ఇవన్నీ ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ టిపికల్ మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమా హీరోయిన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓపెన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇండస్ట్రీలో యాక్ట్రెస్ కి కమర్షియల్ హీరోయిన్ గా చాలా షార్ట్ కెరీర్ ఉంటుంది. అందుకే మోస్ట్లీ ఏ హీరోయిన్ కైనా మంచి ఫేమ్ వచ్చిందంటే సినిమాలు ఒప్పేసుకుంటారు. ఆ ఒప్పుకున్న మూవీస్ హిట్ అయితే సరే, స్టార్ హీరోయిన్స్ గా ఇంకొంతకాలం కంటిన్యూ అవుతారు, లేకపోతే వాళ్ళని వేరే వాళ్ళు రీప్లేస్ చేసేస్తారు. సో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తన హవా నడిచేది మాక్సిమం ఒక 5 years మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎవరైనా యాక్ట్రెస్ కి ఒక సినిమాతో సడన్ గా క్రేజ్ వచ్చేస్తే ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపే చూస్తుంది. అండ్ ఈ క్రేజ్ ఉన్నప్పుడే ఆ హీరోయిన్ ని మన సినిమాలో క్యాష్ చేసుకోవాలి అని ప్రొడ్యూసర్స్ ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద యాక్ట్రెస్ కూడా అంతే, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా మూవీస్ సైన్ చేస్తారు. ఒకప్పుడు పేపర్స్ లో హెడ్లైన్స్ చదివేదాన్ని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు పలానా హీరోయిన్ అని. ఎవరైనా హీరోయిన్ ఫాస్ట్ గా మూవీస్ చేస్తే వెంటనే ఈ సామెత యూజ్ చేసి ఆర్టికల్స్ రాసేసేవారు. బట్ ఇలా ఫాస్ట్ గా మూవీస్ చేసే ప్రాసెస్ లో ఒక యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని మెప్పించకపోతే, దానికి మించి సక్సెస్ రాకపోతే ఆ క్రేజ్ అలా కరిగిపోద్ది. ఏంట్రా ఇవిడ ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, ఈ సినిమాలో ఇవిడ రోల్ ఏముందిరా, అసలు ఇలాంటి రోల్స్, ఇలాంటి సినిమాలు ఎందుకు ఒప్పుకుంటున్నారు అనే కామెంట్స్ పుట్టుకొచ్చేస్తాయి. కొంతమంది ఇంకాస్త ముందుకెళ్ళి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా ఇచ్చేస్తారు. రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి కామెంట్స్ అన్ని శ్రీలీల అండ్ కృతి శెట్టికి ఎక్కువ వింటున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ మోస్ట్ హ్యాపెనింగ్ యాక్ట్రెసెస్ కాబట్టి వాళ్ళ గురించే వింటున్నాం. గానీ చాలా మంది యాక్ట్రెసెస్ ఇలానే ఉంటారు. ఒక్క యాక్ట్రెస్ అనే కాదు, హీరో అయినా హీరోయిన్ అయినా లేక ఏ వర్క్ ప్లేస్ లో అయినా ఎలాంటి కెరియర్ లో అయినా ఒక ఎంప్లాయీ టార్గెట్ ఏముంటుంది? గ్రో అవ్వాలి అని, టాప్ పొజిషన్ కి వెళ్ళాలి అని. సేమ్ వే ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక బ్రేక్ రాగానే ఎవరికైనా మెయిన్ టార్గెట్ ఏముంటుంది? ఉన్న స్టార్ హీరోస్ అందరితో యాడ్ చేసేసి త్వరగా స్టార్ హీరోయిన్ అయిపోవాలనే కదా. ఇదేగా ఉండేది. ఒక హీరో స్టార్ అవ్వాలంటే మేబీ చాలా రోల్స్, చాలా మంచి సినిమాలు చేయాలేమో గానీ హీరోయిన్స్ విషయంలో రెస్పెక్టివ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ మీరు స్టార్ హీరోస్ తో వర్క్ చేసి సక్సెస్ కొడితే చాలు, యూ విల్ బి కాల్డ్ యాజ్ స్టార్ హీరోయిన్. అంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అవ్వాలంటే పెద్ద పర్ఫార్మెన్స్ కి స్కోప్ లేకపోయినా, స్టోరీ సరిగ్గా లేకపోయినా స్టార్స్ తో యాక్ట్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారా అంటే అఫ్ కోర్స్. చిన్నప్పటి నుండి నేను చూస్తున్న సినిమాలతో నాకు అర్థమైంది అయితే ఇదే. శ్రీలీల డాన్స్ మీద ఫోకస్ చేసి సెపరేట్ సీన్ క్రియేట్ చేసే మేకర్స్ లో ఎంతమంది శ్రీలీల మంచి పర్ఫార్మర్ కదా, ఆ రిలేటెడ్ గా మంచి సీన్స్ రాద్దాం అనుకుంటున్నారో మీరే ఆలోచించండి. ఈ వీడియోకి సగం ఆన్సర్ అక్కడే దొరికేస్తుంది. సర్లే వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ హీరోయిన్స్ ఫాస్ట్ గా వచ్చిన మూవీస్ అన్ని ఓకే చేయడానికి అసలు రీజన్ ఒకటి ఉంది, అదే ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం. ఇండస్ట్రీ పరిచయాలు ఉన్న హీరోస్ ని పక్కన పెడితే ఒక యాక్టర్ గా ఇండస్ట్రీకి వచ్చే అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి మైండ్ లో ఉండే ఫస్ట్ థింగ్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అండ్ కంటిన్యూస్ గా సినిమాలు చేస్తూ విజిబిలిటీ మెయింటైన్ చేయడం. సో ఆబ్వియస్లీ తమకి వచ్చిన మూవీస్ ని ఒప్పుకుంటారు. అండ్ ఆల్సో హీరోయిన్స్ విషయానికి వస్తే వాళ్ళకున్న లిమిటెడ్ కెరియర్ స్పాన్ ని క్యాపిటలైజ్ చేసుకోవాలంటే వచ్చిన రోల్స్ యాక్సెప్ట్ చేయడమే తప్ప నాకు నచ్చిన రోల్స్ వస్తేనే చేస్తా, అంతవరకు ఎలాంటి మూవీస్ చేయను అని కూర్చుంటే కష్టం. అలా కూర్చుంటే ఆ హీరోయిన్ కి ఇయర్ కి ఒక్క సినిమా రావడం కూడా గగనం అయిపోద్ది. మీరు చెప్పండి,
ఒక ఇయర్ రిలీజ్ అయ్యే ఫిల్మ్స్ లో స్టార్ హీరోస్, సీనియర్ హీరోస్, యంగ్ స్టార్ హీరోస్ అందరివి కలుపుకొని ఎన్ని మూవీస్ లో హీరోయిన్స్ కి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ ఉంటున్నాయో. ఉన్నవే అరాకొరా. అందులో కూడా ఇలా ప్రతి హీరోయిన్ నాకు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటేనే మూవీస్ చేస్తా, లేకపోతే చేయను అంటే సగం సినిమాల్లో హీరోయిన్సే ఉండరు. అసలే ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాతో క్రష్ లిస్ట్ అప్డేట్ చేసుకునే ఈ జమానాలో స్క్రీన్ మీద కనపడకపోతే ఇక అంతే. తన ఫేస్, తన పేరు ఇండస్ట్రీ వాళ్ళతో పాటు జనాలు కూడా మర్చిపోతారు. అదేం మరి సాయి పల్లవి గారు చేయట్లేదా అని అడుగుతారా? ఆవిడ వేరండి, ఆవిడ వేరు. సాయి పల్లవి గారు ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంసీఏ అని పడిపడి లేచే మనసు మూవీస్ తప్పితే ఆల్మోస్ట్ 3 years ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఆఫర్స్ రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. బట్ నచ్చిన రోల్సే చేస్తా అని ఆవిడ గట్టిగా ఫిక్స్ అయి కూర్చున్నారు కాబట్టే తెలుగులో డెబ్యూ చేసి 8 years అయినా ఆవిడ జస్ట్ 7 films మాత్రమే యాక్ట్ చేశారు. ఇంకా ఏ స్టార్ హీరోయిన్ అన్నా తీసుకోండి, ఈజీగా 8 years లో 25+ మూవీస్ కంప్లీట్ చేసి ఉంటారు. అండ్ మోస్ట్లీ వాటిలో కమర్షియల్ సినిమాలే ఉంటాయి. బట్ సాయి పల్లవి గారు మాత్రం మిడిల్ క్లాస్ అబ్బాయి మూవీ తర్వాత ఒక్క కమర్షియల్ మూవీ కూడా ఒప్పుకోలేదు. ఎక్కడో చదివా, సాయి పల్లవి గారు నెవర్ వాంట్స్ టు చూస్ ఫ్లవర్ పాట్ రోల్స్ అని. సో తన క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ లేకుండా స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్ లో నిల్చొని జస్ట్ సాంగ్స్ కి ముందు వచ్చే రోల్స్ కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్సే ఈవిడ చూస్ చేసుకుంటున్నారు. అంతెందుకు, ఆమె రీమేక్స్ కూడా చేయరు. చిరంజీవి గారు లాంటి పెద్ద హీరో మూవీకి కూడా ఆవిడ నో చెప్పారు. అంత స్ట్రాంగ్ గా నిలబడతారు ఆమె. ఆవిడ స్టార్ యాక్ట్రెస్ అవ్వలేదా అని అడిగితే అయ్యారు. బట్ ఇప్పుడు అందరూ సాయి పల్లవి గారిలా ఉండాలి అని ఫిక్స్ అయిపోతే ఇక కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్సే ఉండరు. అది కూడా ఒక అందుకు మంచిదే. అప్పుడైనా స్టార్ మూవీస్ లో హీరోయిన్స్ కి మంచి రోల్స్ రాస్తారేమో. ఇప్పటికైతే పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ రోల్స్ అంటే ఇలానే ఉన్నాయి, ఇలానే ఉంటాయి కూడా. నాకు తెలిసి పెద్ద సినిమాలు తీసే డైరెక్టర్స్ లో ఒక్క సుకుమార్ గారు తప్ప కెరియర్ స్టార్టింగ్ నుండి హీరోయిన్ కి కథలో ప్రామినెన్స్ ఉండే రోల్స్ రాసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి కమర్షియల్ సినిమా హీరోయిన్స్ నుండి మంచి రోల్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి? అండ్ హీరోయిన్స్ కి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. చిన్న హీరోస్ యాక్ట్ చేయాలంటే భయం, చిన్న హీరోయిన్ గానే ఉంచేస్తారు, స్టార్స్ తో ఛాన్సెస్ రావేమో అని. సీనియర్ హీరోస్ తో యాక్ట్ చేయాలంటే భయం, ఎక్కడ అప్పుడే సీనియర్ యాక్ట్రెస్ కేటగిరీలో పడేస్తారేమో అని. పెద్ద బ్యానర్ మూవీస్ ని రిజెక్ట్ చేయాలంటే భయం, ఎక్కడ తర్వాత వాళ్ళు తీసే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ లో వాళ్ళని కన్సిడర్ చెయ్యరు అని. దీనికి రీసెంట్ ఎగ్జాంపులే చెప్తా. సంక్రాంతికి వస్తున్న మూవీలో ఐశ్వర్య రాజేష్ గారు తీసిన భాగ్యం రోల్, ఆవిడ కంటే ముందు 4 హీరోయిన్స్ ఆ రోల్ రిజెక్ట్ చేశారంట. జస్ట్ బికాస్ భాగ్యం 4 పిల్లలుండే తల్లి క్యారెక్టర్ అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇలా ఉంటాయి వ్యవహారాలు. ఆల్సో ఇక్కడ హీరోయిన్స్ కి ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక ఇష్యూనే. మ్యారేజ్ అయితే కూడా ప్రాబ్లమే. షీ కాన్ బి సీన్ ఇన్ కమర్షియల్ సినిమా. జ్యోతిక గారు ఈ ఏజ్ ఫ్యాక్టర్ గురించి చెప్పారు. తనకి 28 years వచ్చిన తర్వాత తనకి పెళ్ళయ్యాక ఒక్క స్టార్ హీరోతో కూడా ఆమె యాక్ట్ చేయలేకపోయారంట. సో ఇక మళ్ళీ కెరియర్ బిల్డింగ్ చేసుకోవడానికి కొత్త డైరెక్టర్స్ తో వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. కొత్త వాళ్ళతో వర్క్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్, కానీ తప్పదు. వర్క్ చేయాలంటే అదొక్కటే దారి. అందుకే ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్స్ కి ఇది ఒక టెంప్లెట్ అయిపోయింది. మంచి బ్రేక్ కోసం ఎదురు చూడడం, వచ్చాక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యారెక్టర్, స్క్రీన్ టైమ్ అండ్ ఇంపార్టెన్స్ బిగ్ ఫిల్మ్స్ చేసి విజిబిలిటీ పెంచుకోవడం, ఒక స్టేటస్ వచ్చాక కామయ్యి వాళ్ళ లోపలుండే యాక్టర్ ని సాటిస్ఫై చేసే మూవీస్ చేయడం, ఇదే చేస్తున్నారు. ఒక రకంగా ఇండస్ట్రీ టర్మ్స్ వాళ్ళని ఆ పాత్ చూస్ చేసుకునేలా చేస్తున్నాయి. ఇందాక చెప్పిన జ్యోతిక గారి ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ దీనికి. మన ఎగ్జాంపుల్స్ తీసుకుందాం అండి. సోగ్గాడలో నాగార్జున అండ్ రామకృష్ణ గారి పేరు ఎంత ముచ్చటగా ఉంటుంది. దృశ్యంలో వెంకటేష్ మీనా గారు, పేటాలో రజనీకాంత్ సిమ్రాన్ గారు, ఇలా ఈ రోల్స్ ఎంత బాగుంటాయి. కానీ కంటిన్యూ చేయరు. వాళ్ళకు కూడా ఇప్పటి స్టార్ హీరోయిన్సే కావాలి. వాళ్ళెవరు అనుకుంటున్నారా? మనది గ్లామర్ ఇండస్ట్రీ కదా. 30 దాటిన హీరోస్ ని యంగ్ హీరోస్ అని, అదే 30 to 35 దాటిన హీరోయిన్స్ ని సీనియర్ హీరోయిన్స్ అని పిలుస్తారు. 10% సక్సెస్ లేని ఇండస్ట్రీలో 10 years కూడా కెరియర్ ఉంటుందో లేదో తెలియని హీరోయిన్ మంచి రోల్సే చేస్తాను అని ఎలా నిలబడగలరు చెప్పండి? ఈ హీరోయిన్స్ ఇంకా మంచి మంచి రోల్స్ చేయరా అంటే చేస్తారు. స్టార్ హీరోయిన్స్ అంటే అన్ని కమర్షియల్ రోల్సే యాక్సెప్ట్ చేస్తారని కాదు. అలా అనుకుంటే శ్రీలీలకి అంత క్రేజ్ వచ్చాక కూడా హీరోయిన్ గా కాకుండా బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి మూవీ చేస్తారా చెప్పండి? కృతి శెట్టి కూడా ఆ అమ్మాయి గురించి చెప్పాలి ఇలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేయరు కదా. సో ఎంత స్టార్ హీరోస్ యాక్ట్ చేసినా వీలు చూసుకొని అప్పుడప్పుడు ఇలాంటివి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అంతవరకు ఆ స్టార్ లైన్స్ లో వెళ్తారు. రీసెంట్ గా మళ్ళీ జ్యోతిక గారే ఈ విషయం గురించి చెప్తూ సౌత్ లో ఫీమేల్ లీడ్ అంటే హీరోతో డాన్స్ వేయడం అండ్ హీరోని పొగొట్టడం తప్ప ఏముండదు అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకే తన 10 years కెరియర్ తర్వాత అందరూ బిగ్ స్టార్స్ తో యాక్ట్ చేశాక కాన్షియస్లీ ఆమె చాలా ఫిల్మ్స్ కి నో చెప్పారంట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ అలానే ఉన్నారు. కెరియర్ స్టార్టింగ్ లో కమర్షియల్ మూవీస్ చేసేసి వాళ్ళకంటూ ఒక మార్కెట్
మార్కెట్ ఓపెన్ అయ్యాక ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేయడం ఆ స్క్రిప్ట్స్ విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉండడం చేస్తున్నారు. ఈవెన్ సమంత గారు కూడా ఇక నేను రెగ్యులర్ డాన్సింగ్ కమర్షియల్ రోల్స్ చేయను, ఛాలెంజింగ్ రోల్సే పిక్ చేసుకుంటాను అని చెప్పారు. ఈవెన్ శ్రియా గారు కూడా ఐ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్ విత్ గుడ్ స్టోరీస్ దాన్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అని చెప్పారు. వీళ్ళందరూ ఇదే మాట కెరీర్ స్టార్టింగ్ లోనే అని ఉంటే వీళ్ళలో ఎంతమంది స్టార్స్ అయ్యేవారో మీరే చెప్పండి. ఎందుకంటే హీరోకి నచ్చకపోతే ఆగిపోయిన సినిమా కథలు ఉన్నాయి గానీ హీరోయిన్ కి నచ్చలేదు అని ఆగిపోయిన సినిమాలు ఏమన్నా ఉన్నాయా చెప్పండి. ఆ రోల్ బాలేదు, స్కోప్ లేదు అంటే హీరోయిన్ మార్చేస్తారు గానీ కథనైతే మార్చరు కదా. ఇప్పుడు రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ ఈగ సినిమాలో చేస్తావా అంటే ఏ కమర్షియల్ హీరోయిన్ మాత్రం ఒప్పుకోరు చెప్పండి. ప్రభాస్ లాంటి మాస్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి కథ చేస్తాను అంటే అమ్ములు రోల్ కాదు అనే హీరోయిన్ ఉండగా. సో హీరోయిన్స్ క్యారెక్టర్స్ విషయంలో మారాల్సింది వాళ్ళేమో గానీ ఆ మార్పు మొదలవ్వాల్సింది వాళ్ళ దగ్గర కాదు, మన సో కాల్డ్ కమర్షియల్ డైరెక్టర్స్ అండ్ హీరోస్. సో ఒక సినిమా ఫ్లాప్ అవ్వగానే బ్యాడ్ రోల్స్ పిక్ చేసుకుంటున్నందుకు హీరోయిన్స్ ని బ్లేమ్ చేయడం కాకుండా అసలు మన ఇండస్ట్రీలో ఎంతవరకు హీరోయిన్స్ కి మంచి రోల్స్ రాస్తున్నారు అనేది ఆలోచించాలి. అయినా సినిమా అనేది ఆర్ట్ అనే దాని కన్నా సినిమా అంటే గ్లామర్ ఇండస్ట్రీ అనే మాటనే ఎక్కువ వింటున్న ఈ రోజుల్లో అందరూ హీరో హీరోయిన్లు అవుదాం అనుకునేవారే తప్ప నటులు అవుదాం అనుకునేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో నన్ను అడిగితే హీరోయిన్స్ రోల్స్ విషయం తప్పు ఎవరిది అంటే అందరిది అంటాను. రాసే రైటర్, ఖర్చు చేసే ప్రొడ్యూసర్, తీసే డైరెక్టర్, సైన్ చేసే యాక్టర్స్, చూసే మనం, ఇలా అందరిది కూడా. ఇంతమంది మధ్యలో నుండి ఒక హీరోయిన్ ని పక్కకు లాగి తప్పు నీదే అన్నట్టు కామెంట్ చేస్తే అంతా మారిపోతుందా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.